ఈరోజు పొద్దున్నే మా టేబుల్ దగ్గర పెట్టారు. వెంటనే ఈ బిల్లుల మీద చర్చ ఇప్పుడే, ఓటింగ్ ఇప్పుడే అని అంటా ఉన్నారు. అధ్యక్ష, కొన్ని దీంట్లో కాంట్రవర్షియల్ బిల్లులు ఉన్నాయి అధ్యక్ష. కొన్ని కేసుల్లో ప్రభుత్వం ఒక బిల్లు అయితే కొన్ని కేసులు స్పీడప్ చేయడము, ఆస్తులు కూడా అటాచ్ చేసే కార్యక్రమంలో కొన్ని బిల్లులు పెడుతున్నారు. కంటెంట్స్ ఏంటివి? ఇది హెరాస్మెంట్కి వాడుకుంటే అధికారంలో ఉన్న పార్టీ హెరాస్మెంట్కి ఇది వాడుకుంటే రిపర్కషన్స్ ఏమిటి? ఇటువంటి సబ్జెక్ట్స్ మీద లోతైన డిస్కషన్ జరగకుండానే అప్పటికప్పుడు బిల్లులు పెట్టేసేయడం. పొద్దున్న అదే టేబుల్ మీద ఇప్పుడు బిల్లులు పెట్టారు, బిల్లులు పెట్టి వెంటనే చర్చ, వెంటనే ఓటింగ్ అంటే అసలు ప్రిపేర్ ఎలా కాగలుగుతారు? ఎవరైనా ఎలా మాట్లాడగలుగుతారు? దానికి సఫిషియెంట్ టైం ఇవ్వాలి. అధ్యక్ష, ఇక్కడ రూల్ ఫర్ ద మోషన్ టు బీ మేడ్ అట్ షార్టర్ నోటీస్ అన్లెస్ ద స్పీకర్ అలౌస్ ద మోషన్ టు బీ మేడ్ అట్ షార్టర్ నోటీస్ అన్న మీ డిస్క్రిప్షన్ ఉపయోగించుకుని ఈ మాదిరిగా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు పొద్దున బిల్లు పెట్టి అప్పటికప్పుడే చర్చ, అప్పటికప్పుడే ఓటింగ్ అని అంటే ఎవరైనా ఎలా ప్రిపేర్డ్గా రాగలుగుతారు? వాట్ ఈస్ ద శాంక్టిటీ ఆఫ్ దిస్? ఐ మీన్ ఏ బిల్ అయినా కానీ డిబేట్కి చావిస్తే తప్పులు ఏదైనా ఉంటే ఎత్తి చూపుతాం. ఎత్తి చూపించిన దాన్ని మీరు అమెండ్మెంట్స్ తీసుకొని వస్తే అమెండ్మెంట్స్ చేస్తే కాస్తో కూస్తో న్యాయం జరుగుతుంది. కానీ ఈ రకంగా పొద్దున పెట్టి అప్పటికప్పుడే డిస్కషన్, అప్పటికప్పటికే ఓటింగ్ అంటే ఇట్ డజంట్ సర్వ్ ద పర్పస్ అధ్యక్ష. అట్లీస్ట్ 7 days నోటీస్ ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తా, ఐ మీన్ మీ రూల్సే చెప్తా ఉన్నప్పుడు 7 days కాకపోతే కనీసం 3 days, కనీసం 3 days 4 days ఇవ్వకపోతే హౌ ఈజ్ ఎనీబడి గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ ది సబ్జెక్ట్? అధ్యక్ష, ఎవరిని కూడా బుల్డోజ్ చేసేటువంటి ప్రసక్తి లేదు. గవర్నమెంట్ ప్రాపర్టీస్ కాపాడుకోవాలనేటువంటి ఆత్రత తప్ప ఒకరిని బుల్డోజ్ చేయాలనేటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష. ఎంచేతంటే రూల్ పొజిషన్ ప్రకారంగా సరే యాక్చువల్ రూల్స్ ప్రకారంగా పెట్టాలి. కానీ ఈరోజు మనకి ఏదైనప్పుడు కూడా స్పీకర్ ఈజ్ ఎంపవర్డ్ టు గివ్ ఎనీ రిలీఫ్ అధ్యక్ష. ఎంచేతంటే స్పీకర్ గారు వేవ్ చేయడానికి జనరల్ పవర్ ఉంది ఇప్పుడు కూడా. అంచేత స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేశాం. ఎంచేతంటే ఇది నా 5 రోజుల సెషన్ కాబట్టి బిల్స్ కూడా పాస్ చేసుకోవాలి. చాలా బిల్స్, ఒక బిల్లే కాదు సార్, దాదాపు 7-8 బిల్స్ పాస్ చేస్తున్నాను. దీనికి తమరు పార్టిసిపేట్ చేయొచ్చు అధ్యక్ష. 7-8 బిల్స్ మనం పాస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. షార్ట్ పీరియడ్ ఉంది. తర్వాత ఇక్కడ పాస్ అయిన తర్వాత రేపు కౌన్సిల్కి వెళ్ళాలి. కౌన్సిల్లో కూడా పాస్ అయితేనే బిల్స్ వస్తాయి. తర్వాత గవర్నర్కి వెళ్ళి అసెంట్ తీసుకుంటాం అధ్యక్ష. అంచేత వీఆర్ రిక్వెస్టింగ్ ది ఎంటైర్ హౌస్ బికాస్ ఆల్రెడీ వీ రిక్వెస్టెడ్ ద స్పీకర్ టు వేవ్ ది టైం అని చెప్పడం జరిగింది. అంచేత టైం వేవ్ చేసి ఎజెండాలో పెట్టారు అధ్యక్ష. 9 బిల్స్ అది ఎజెండాలో పెట్టారు. అంచేత గౌరవ ప్రతిపక్ష నాయకులకి ఏ విధమైనటువంటి అభ్యంతరం ఉండవలసినటువంటి అవసరం లేదు, అనుమానం ఉండవలసినటువంటి అవసరం అంతకంటే లేదు అధ్యక్ష. గవర్నమెంట్ ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేసేటువంటి బిల్లు, అదేవిధంగా కొన్ని ట్యాక్సేషన్కి సంబంధించినటువంటి బిల్సు, అదేవిధంగా ఈ అగ్రికల్చర్ బిల్స్ ఇవన్నీ వస్తున్నాయి అధ్యక్ష. ఐ థ్యాంక్ ది ఆనరబుల్ స్పీకర్ పర్మిటింగ్ మీ టు మూవ్ ద బిల్ సార్. అధ్యక్ష, అర్జెన్సీ అన్న ఒక ఫ్యాక్టర్ను చూపించి అసలు సెషన్ పెట్టడమే 5 రోజులు పెట్టారు. 5 రోజులు కాదు, మేము కనీసం 15 రోజులు పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినా కూడా 15 రోజులు కుదరదు అని చెప్పి కేవలం 5 రోజులకి కుదించారు. కుదించిన 5 రోజుల్లో మీరు వారం రోజులు నోటీసులు ఇచ్చి వారం రోజుల తర్వాత ప్రిపేర్ అయిన పరిస్థితుల్లో 7th day నాడున డిస్కషన్ జరిగితే నిజంగా ప్రిపేర్డ్గా ఎవరైనా వస్తారు. కానీ మీరు సెషన్ 15 రోజులన్నా కనీసం ఉంచండి అని అంటే దాన్ని 5 రోజులకే కుదించారు. కుదించిన తర్వాత నిన్న కొన్ని బిల్లులు ఇచ్చారట, ఇవాళ పొద్దున కొన్ని బిల్లులు ఇచ్చారు. ఇప్పుడే బిల్లు, ఇప్పుడే చర్చ, ఇప్పుడే ఓటింగ్ అంటే ఎవరు ఏం మాట్లాడగలుగుతారు అధ్యక్ష? ఇంకా ఆయన మూవ్ చేసేస్తాడు, మేము గమనం వింటూ ఉంటాం. ఆయన పాస్ట్ అంటారు, ఐస్ హ్యాబిట్ అని మీరు అంటారు, ఇంకా అయిపోయింది అటుకి. కానీ అల్టిమేట్గా ఏం జరుగుతుంది అధ్యక్ష? ఇది ఐ మీన్ ఆర్ వి ఫాలోయింగ్ అ ప్రాపర్ ప్రొసీజర్? మీరు త్వరపడొద్దు దయచేసి. ఆర్ వి సెట్టింగ్ ద స్టాండర్డ్స్ రైట్? మినిస్టర్ గారు ప్లీజ్, ఎప్పుడు కూడా చరిత్ర మొత్తం అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మొత్తం తీసుకోండి. షార్ట్ సెషన్స్, అది వింటర్ సెషన్ కావచ్చు, మాన్సూన్ కావచ్చు, ఎంతకాలం పెట్టారో ఒకసారి వెరిఫై చేసుకోండి. అంతకంటే భిన్నంగా మనమేం పోవట్లా. ఒకటి. రెండోది, యూటిలైజేషన్ ఆఫ్ ది హౌస్ మీరు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు, ఎంత వృధా అవుతుంది ఒకసారి దయచేసి గుర్తుంచుకుంటే 5 రోజుల కాలాన్ని మీరు సక్రమంగా ఉపయోగించుకుంటే బిజినెస్ అంతా సక్రమంగా చేసుకునేవాళ్ళం. 2. మూడోది అంటే ఇన్ వ్యూ ఆఫ్ ది అర్జెన్సీ ఐ హావ్ పర్మిటెడ్ దెమ్ టు ఇంట్రడ్యూస్, టు డిస్కస్ అండ్ టు అడాప్ట్. Now I request the Minister for Legislative Affairs to go ahead. Now the question is, the Andhra Pradesh Telangana area horse racing and betting tax regulation 1358 facility adaptation amendment bill
2015 be introduced. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. Now I request Minister for Water Resources to move the motion for leave to introduce the Andhra Pradesh Farmers Management of Irrigation Systems Amendment Bill 2015. Respected Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Farmers Management of Irrigation Systems Amendment Bill 2015 in the present meeting of the Legislative Assembly. Motion moved. ఇప్పటికి మీరు అధికారంలోకి వచ్చి 2 బడ్జెట్లు పెట్టినా ఒక్క దాంట్లో అయినా 5 రూపాయలైనా ఈ ధరల స్థిరీకరణ నిధి కోసం కేటాయించారని అడుగుతున్నా. పెరుగుతున్న ధరల్ని మీరు చూస్తూ ఉన్నారే కానీ వాటిని తగ్గించడానికి ఏమైనా చేశారని నేను అడుగుతున్నాను. ఉల్లిపాయలతో ప్రభుత్వాలే కూలిపోయాయి, పెరుగుట ప్రభుత్వాలు విరుగుట కొరకు అన్నట్టుగా మరి గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం కూడా మీరు చూశారు, ఉల్లిపాయల ధరలతో గల్లంతైంది.